హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కారు ఫాస్ట్ పెంచాడు సిద్ధు. 80, 90, 100, 110, 120 స్పీడ్‌తో దూసుకుపోతుంది కారు. వైషు, విశిష్ట ఒకరినొకరు చూసుకొని మొహం తిప్పుకున్నారు. వైషు ఫోన్ తీసుకొని మెసేజ్ చేసింది. అక్కోయ్! నిన్న నైట్ మాకు ఫస్ట్ నైట్ అయిపోయింది. విశిష్ట హే అవునా కంగ్రాట్స్. వైషు థ్యాంక్స్. 10,00,000 రెడీ చేసుకో. సిద్ధు బావే విన్ అవుతాడు. విషి ఏం కాదు నా హబీనే. నువ్వే రెడీ చేసుకో. వైషు నువ్వే చేసుకో. విసి చూద్దాం. వీరా మాత్రం మాపై మొహంతో రోడ్డు వైపే చూస్తున్నాడు. సిద్ధు కాన్సంట్రేషన్ మిస్ అవ్వకుండా యమ సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. గంటన్నరలోపే నోయిడా చేరుకున్నారు. టైమర్ ఆపి వీరా, జాను ఏమైనా తాగుతావా అని అడిగాడు. సిద్ధు వైషు నాకు కాఫీ తీసుకురావే, కొంచెం రిఫ్రెష్ అవుతా అన్నాడు. విశిష్ట కార్ దిగి టీ అన్నది. అక్కడ రోడ్డు సైడ్ టీ స్టాల్లో వీరా, విషి టీ తాగుతుంటే వైషు కాఫీ తీసుకుని వెళ్ళి సిద్ధుకిచ్చి ఇది ఏం చాలుతుంది నీకు, ఇందా బూస్ట్ తీసుకో అంటూ లిప్స్ అందుకుని 2 నిమిషాలు తర్వాత వదిలింది. సిద్ధు నువ్వు సూపరే, గెలిచేది మనమే అన్నాడు నవ్వుతూ. కాసేపు తర్వాత తిరిగి స్టార్ట్ అయ్యారు. 2 గంటలు 50 నిమిషాల్లో తిరిగి వచ్చారు. అంటే 3 గంటల కన్నా 10 నిమిషాల ముందే ఈ క్లాస్ బాబు డెస్టినేషన్ రీచ్ అయ్యాడు. సిద్ధు అద్దంలో చూస్తూ క్రాఫ్ స్టార్ట్ చేసుకుని విజిల్ వేస్తూ కార్ దిగాడు. సహోదరులు ఇద్దరూ ప్లేసులు మారాక మాస్ బాబు కార్ స్టార్ట్ చేశాడు. క్లాస్ బాబు టైమర్ ఆన్ చేశాడు. సిద్ధు వెనక్కి తిరిగి ఇంకేంటి సంగతులు విషి, ఏమంటున్నాడు రవి అని అడిగాడు. విశిష్ట బావా దిస్ ఈజ్ టూ మచ్. నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే మేము సైలెంట్గా ఉన్నాం. అదే నా హబ్బీ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావా అని అడిగింది సీరియస్గా. సిద్ధు మరదే నేనేమీ మిమ్మల్ని కామ్గా కూర్చోమని చెప్పలేదులే. అయినా బెట్ అన్న తర్వాత ఇలాంటివి కూడా ఉంటాయి మరి అంటూ కళ్ళు ఆర్పాడు. వైషు సిద్ధు బుగ్గలు లాగుతూ కరెక్టే బావా అన్నది నవ్వుతూ. విశిష్ట వైషు నెత్తిన ఒక్కటి పీకి ఏంటి కరెక్ట్, నేను ఒప్పుకోను. అయినా ఇలాంటివి ముందే చెప్పాలి అన్నది. సిద్ధు మీరు అడగాలి, మేం ఎందుకు చెప్తాం కదరా వైషు అంటూ బుగ్గలాగాడు. విశిష్ట ఏదో అనేలోపు వీరా, జాన్ ఏం పర్లేదు, నా సంగతి నీకు తెలుసుగా, ఆ రోజు గుర్తులేదా, అసలు రోడ్డు వైపు చూడకుండానే డ్రైవ్ చేశాను, మర్చిపోయావా అని అడిగాడు. విశిష్ట సిగ్గుపడుతూ కదా మర్చిపోయా, సో స్వీట్ ఆఫ్ యూ బేబీ, లవ్ యూ అనగానే సిద్ధేశ్వులు అబ్బో బేబీ అనుకున్నారు. సిద్ధు అవును వైషు 10,00,000 నీకే ఇస్తే ఏం చేస్తావు అని అడిగాడు. వైషు మనం లండన్ వెళ్ళాక ఎంఎస్ చేస్తా కదా, నన్ను రోజు కాలేజీలో డ్రాప్ చేయడం నీకు కష్టం కదా, అందుకే ఓ కారు కొనుక్కుంటా అని ఏదో ఆలోచన వచ్చిన దానిలా. అక్క వీళ్ళ ఇద్దరి రేస్ కంప్లీట్ అయ్యాక మనమిద్దరం కూడా పెట్టుకుందాం, వీళ్ళ బెటర్ ఆఫ్ కాబట్టి ఏమంటావు, ఆల్సో ఆఫ్ 5,00,000 ఏమంటావు అన్నది. విశిష్ట నీకు ఓవర్ ఎక్కువైంది, తగ్గించుకుంటామనంటాను అన్నది. సిద్ధు పోనీలేవే 10,00,000 అంటే ఓకే, మరి 15 అంటే కొంచెం బాధే కదా అన్నాడు. వీర రే ఎందుకురా బాధ, అంటే నా దగ్గర అంత అమౌంట్ ఉండదన్నా నీ ఉద్దేశం అని అడిగాడు సీరియస్గా. సిద్ధు అబ్బే అది కాదు బ్రో, రెండు మేమే గెలిస్తే మీకు బాధ అని నా ఉద్దేశం. వీర ఏం మాట్లాడకుండా ఫాస్ట్ పెంచాడు. సిద్ధు కన్నా 10 నిమిషాల ముందే నోయిడా చేరుకున్నాడు. వైషు, సిద్ధు. విశిష్ట కారు ఆగగానే విశిష్ట బావా మీ ఇద్దరికి జ్యూస్ కావాలేమో, తాగేసి రండి అన్నది. వైషు మాకేం అవసరం లేదు, మీరే తాగండి అన్నది. ఎవ్వరూ కార్ దిగలేదు. 10 నిమిషాల తర్వాత డాన్ షేర్ కార్ స్టార్ట్ చేశారు. టైం మార్నింగ్ 9. 20 కిలోమీటర్లు దాటాక అప్పుడే జరిగింది అనుకోని సంఘటన. ఒక ముసలి ఆవిడ, ఆమెతో పాటు 4 ఏళ్ల బాబు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. అట్నుంచి వస్తున్న వెహికల్ నుంచి తప్పించుకోబోయి వీళ్ళ వెహికల్ దగ్గరగా వచ్చేశారు. కొంచెం ఉంటే కారు కింద పడేవాళ్ళు. కానీ వీరా వాళ్ళ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. కరెక్ట్గా వాళ్ళ ముందు ఆగింది కారు. సరికే వైషు, విషి కేకలు పెట్టారు. సిద్ధు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కారు కింద పడ్డారు అనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వీరా కార్ స్టార్ట్ చేశాడు. విశిష్ట ఒక్క నిమిషం అంటూ కార్ దిగి ఆ ముసలి ఆవిడని, ఆ బాబుని జాగ్రత్తగా రోడ్డు దాటించి వచ్చింది. అక్కడికే 10 నిమిషాలు అయిపోయింది.
కార్ స్టార్ట్ చేసి వేగం పెంచాడు. అప్పటికే ట్రాఫిక్ మొదలైంది. అయినా వీర ఫాస్ట్‌గా వచ్చేశాడు. రేస్ ఎక్కడ మొదలైందో అక్కడ ఆపాడు కారు. వైషు, విషి, బావ. వైషు, విషి, బావా అని సిద్ధుని కుదిపారు ఒక్కసారి. సిద్ధు కాలర్ ఎగరేసి నేనే గెలిచానంటూ టైమర్ చూపించాడు. సిద్ధు 10 నిమిషాల ముందే వస్తే వీర కరెక్ట్ టైంకి వచ్చాడు. వైషు యాహూ అని అరిచింది. విశిష్ట కొంచెం డల్ అయింది. సిద్ధు వీరా వైపు చూశాడు. ఏ మార్పు లేదు. సేమ్ అదే. ఏది? ఎహె అదే మాపే ఫేస్‌తో కారు దిగి ఒళ్ళు విరుచుకుంటూ పక్కకి వెళ్ళాడు. సిద్ధు పరిగెత్తుకుంటూ తన వెనకే వెళ్ళి సిగరెట్ తీసి ఇచ్చాడు. వీరా అయితే నువ్వు గెలిచానా అంటావు అంతేనా అని అడిగాడు సిద్ధు. అంతే కదా బ్రో, నీకన్నా 10 నిమిషాలు ముందు వచ్చానంటే నేనే గెలిచాను అనే కదా అంటూ లెటర్తో సిగరెట్ వెలిగించాడు. వీర పొగ వదులుతూ నీ గుండె దగ్గరగా ఆ గుర్తు ఏంటి బే అని అడిగాడు. సిద్ధు ఓ అదా స్వస్తిక్, మా వంశపారంపర్యంగా వేయిస్తారు. అవును, నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా. వీర పొద్దున్నే షర్ట్ లేకుండా కనిపించావుగా అప్పుడు చూసా అన్నాడు. సిద్ధు టాపిక్ డైవర్ట్ చేయకు, బెట్ నేనే గెలిచాను అన్నాడు సిగరెట్ని కాళ్ళ కింద క్రష్ చేస్తూ. వీర సిద్ధు ఆ అంత జాంతానై నువ్వు ఓడిపోయావు. వీర సీరియస్గా ఓ లుక్ ఇచ్చి కాలర్ వెనక్కి తోసి సిద్ధు షర్ట్ పట్టుకొని ముందుకు లాగి మధ్యలో ఆ ముసలావిడ సంగతి ఏం చేస్తావు బే అని అడిగాడు తన వైపే చూస్తూ. సిద్ధు అదంతా జాంతానై నేనే గెలిచా అన్నాడు షర్ట్ వదిలించుకొని. వీర రేయ్ నువ్వు అక్కడ టైం పాస్ కొట్టాలి కదా, ఎందుకు ఆపలేదు అని అడిగాడు కళ్ళు ఎగరేస్తూ. సిద్ధుకి అప్పుడు కానీ బల్బు వెలగలే. దెబ్బకి కామ్ అయిపోయాడు. ఇక్కడ సేమ్ అక్క చెల్లెళ్ళు ఫైట్, మేమంటే మేము అని. వీరా వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. విశిష్ట చూడు బేబీ, మనం గెలిస్తే వీళ్ళు గెలిచామంటున్నారు అంటూ వైషు వైపు కొరకొరా చూసింది. వీర జాను మనమే గెలిచాం, నువ్వు ఫీల్ అవ్వకు, కాదని చెప్పమను అన్నాడు. సిద్ధు అలా కాదు అని, కానీ నీకు ఆ ముసలావిడ దగ్గర టైం పాస్ నొక్కలేదు కాబట్టి ఇది ఇద్దరు గెలిచి డ్రా అయింది అన్నాడు. విశిష్ట ఎస్ ఎస్ అంటూ నవ్వింది. వైషు బెల్లమొహం వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వీరా బయటకు వెళ్ళాక విశిష్ట సురేంద్రకి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా అలాగే రావడంతో విశిష్ట ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు అనుకుంది. ఇక ఆ రోజు ఈవినింగ్ నలుగురు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధేశ్వరులు నిద్రలేచి కిందికి వచ్చేసరికి మార్నింగ్ 10:30 అయింది. వైషు కిచెన్లోకి వెళ్ళింది. సురేంద్ర పేపర్ చదువుతూ ఏరా హనీమూన్ ట్రిప్ బాగా జరిగిందా అని అడిగాడు. సిద్ధు డాడ్ అన్నాడు. సురేంద్ర నెక్స్ట్ సండేకి టికెట్స్ బుక్ చేసి అన్నాడు సీరియస్గా. సిద్ధు అప్పుడే అంటూ ఆశ్చర్యంగా చూశాడు. సురేంద్ర ఇంకా ఏమైనా ఘనకార్యాలు మిగిలి ఉన్నాయా అని అడిగాడు. సిద్ధు అంటే డాడ్ అది మరి అని నసుగుతుంటే వైషు కాఫీ తెచ్చి ఇచ్చింది ఇద్దరికి. సురేంద్ర నాది 2 సార్లు అయ్యింది, ఆ కప్ కూడా వాడికే ఇవ్వు అంటూ సిద్ధు వైపు కొరకొరా చూశాడు. సిద్ధు ఏంటి ఎప్పుడు ఐస్ క్రీమ్లా ఉండే డాడీ లుక్స్లో ఏంటి ఇవాళ మండుతూ కనపడుతున్నా అనుకున్నాడు. వైషు వెళ్ళాక సురేంద్ర ఏంటి టికెట్స్ నువ్వు చేస్తావా, నన్నే చేసుకోమంటావా అని అడిగాడు. సిద్ధు అబ్బా ఏమైంది డాడ్ నీకు, ఇండియా ఎప్పుడు వచ్చినా అప్పుడే వెళ్ళిపోతున్నావు అని ఫీల్ అయ్యేవాడివి, ఇప్పుడు ఎందుకు ఇలా అని అడిగాడు. సురేంద్ర కొత్త ప్రాజెక్టు కోసం క్లయింట్స్ వెయిటింగ్, ఇంకో 10 డేస్లో మీటింగ్, ఎండివి నువ్వు ఆ సంగతి నాకు చెప్పాలి, నేను చెప్తున్నాను చూడు అంటూ పైకి లేచి సిద్ధు ఎంజాయ్ చేసింది చాలు ఇంకా బయలుదేరు అనేసి వెళ్ళిపోయాడు. సిద్ధు ఇష్ అంటూ తల కొట్టుకుంటుంటే వైషు వచ్చి ఏంటి బావా మామ మాంచి గరం గరంగా ఉన్నారు అంటూ పక్కన కూర్చుంది. సిద్ధు అది కాదే, నేను ఇండియా వచ్చింది ఎందుకు, ఇంకోసం రామ్ కోసం, నువ్వు ప్యాచ్ ఆఫ్ అయ్యావు బట్ రాము సంగతి ఎటూ తెలియలేదు, అసలు వీరా బ్రోని అనాలి, రామ్ని వెతకడానికి హెల్ప్ చేస్తానని వాళ్ళ ఆవిడకి దగ్గర ఉండి అవార్డు ఇప్పించాడు, మనతో రేస్లో ఓడి గెలిచాడు, పదవే పోయి తన్నే అడుగుదామన్నాడు. వైషు పద మరీ లేట్ ఎందుకు అంటూ పైకి లేచింది. ఇద్దరు రెడీ అయి కారు దగ్గరకు వెళ్ళేసరికి జాను తాతయ్య రెడీ అయ్యి కారు దగ్గర వెయిట్ చేస్తూ కనిపించారు. సిద్ధు గుడ్ మార్నింగ్ గ్రానీ, గుడిగా రండి నేను డ్రాప్ చేస్తానన్నాడు. జాను కాదు మీతో పాటు విశిష్ట వాళ్ళ ఇంటికన్నది. సిద్ధేష్లు గతుక్కుమని
అక్కడికి మేం వెళ్తున్నామని నీకెలా తెలుసు అని అడిగారు తాతయ్య. మరదే మిమ్మల్ని కన్నవాళ్ళం. మాకన్నీ అలాగే తెలుస్తాయి. పదండి. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సిద్ధు. తాత, నువ్వు డ్రైవ్ చేస్తావా? అయినా మీరు ఎందుకు అక్కడికి? వీరా కేవలం నన్ను మాత్రమే రానిస్తాడు. మీ అందరినీ కాదు అన్నాడు జాను. అబ్బో, ఈ వైషు వెళ్ళి నోరేసుకొని పడితే దాన్ని రానీయంగా లేనిది మిమ్మల్ని రానివ్వడా? పద పద అంటూ వెనకెక్కింది. కారు వెళ్ళగానే పైనుంచి చూస్తున్న సురేంద్ర నలుగురిని మళ్ళీ అక్కడికి నిన్న అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ తను ఫాస్ట్గా వచ్చి కారు తీశాడు. విసిరావరల్ వీరా నిద్ర లేచి వచ్చి హాల్లో కూర్చుని జాను అని పిలిచాడు. విశిష్ట టీ తెచ్చి ఇచ్చి ఇవ్వగానే తాగుతూ, వీరా చిట్టిగాడు ఇంకా రాలేదా అని అడిగాడు. విశిష్ట రావద్దని నేనే ఫోన్ చేసి చెప్పా. ఇవాళ అంతా మనమిద్దరమే ఉందామని అంటూ పక్కన కూర్చుంది. వీరా ఏమైనా స్పెషలా అంటూ భుజంపై చేవేశాడు. విశిష్ట స్పెషల్ ఏమీ కాదు. అసలు ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయిపోయావు. అందుకే ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నది వీరా వైపు చూస్తూ. అలా అయితే షవర్ అంటూ కనుక్కుంటాడు. విశిష్ట ఆహా, అందుకే నేను మార్నింగ్ స్నానం చేసేసాగా అంటూ నవ్వింది. వీరా పైకి లేచి తనని 2 చేతులతో పట్టుకొని పైకి లేపి స్నానం ఎన్నిసార్లైనా చేయొచ్చు పద అంటూ తీసుకెళ్తుంటే విశిష్ట ఆహా వద్దు దించు అంటూ అరుస్తుంటే వీరా వినకుండా బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంటే బెల్ మోగింది. వీరా ఎవరు అని అడిగాడు. విశిష్ట దించితే కదా తెలిసేది అన్నది. వీరా తనని దించి ఎవరైనా సరే తర్వాత రమ్మను అన్నాడు. విశిష్ట నవ్వుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా బామ్మ తాత, వెనకే సిద్ధు వైషు. అంతే షాక్. మీరేంటి ఇక్కడ అని కళ్ళతోనే అడిగింది జాను. విశిష్టతోనూ తోసుకుంటూ లోపలికి వచ్చింది. వీరా జాన్ పంపించేస్తావా అని అడిగాడు బెడ్రూమ్ నుంచే. విశిష్టకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వీరా విశిష్ట ఏం సమాధానం చెప్పకపోవడంతో హాల్లోకి వచ్చాడు. ఆ నలుగురు చూసి మీరంతా ఏంటి ఇక్కడ అని అడిగాడు. సురేంద్ర లోపలికి వచ్చి నేను అదే అడుగుదామని వచ్చాను. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. సురేంద్ర అంకుల్ని చూసి సిద్ధు టైట్